పొత్తుల్లో భాగంగా టీడీపీ సీట్లలో జనసేన 21 సీట్లలో బీజేపీ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అప్పటి వరకు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న నేతలకు సీటు పోటు తప్పలేదు. మరికొందరికి ప్రజాబలం లేనట్టు సర్వేల్లో వచ్చిందని పార్టీ అధినాయకత్వం వేరే లీడర్కు సీట్ ఇచ్చింది. సీటు తమకే వస్తుందని ఆశలు పెట్టుకున్న లీడర్లు ఇప్పుడు ఉగ్ర రూపం చూపిస్తున్నారు. మొన్నటి వరకు ఈ పరిస్థితి వైసీపీలో కనిపించేది. అక్కడ కాక చల్లారింది. ఇప్పుడు ఈ ఫైర్ కూటమి పార్టీల్లో కనిపిస్తోంది. కేసులు ఎదురొడ్డి అధికార పార్టీ ఒత్తిళ్లకు తలగ్గకుండా కష్టపడి పార్టీని నియోజకవర్గంలో బలోపేతం చేస్తే పోటీకి అన్నీ సర్దుకున్న టైంలో వేరే వ్యక్తి వచ్చి టికెట్ కొట్టేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు నేతలు. ఇది నమ్మక ద్రోహమని ఆరోపిస్తున్నారు. సైలెంట్గా ఉండిపోతే వీక్ అయిపోతామని గ్రహించి ఆందోళనకు పూనుకుంటున్నారు. ఇలా అసంతృప్తితో రగిలిపోతున్న నియోజకవర్గాల్లో మొదటిది పిఠాపురం. ఇక్కడ పొత్తుల్లో భాగంగా ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఇప్పటి వరకు సీటు తనకే వస్తుందని టీడీపీ లీడర్ ఎస్వీఎస్ఎస్ వర్మ పనిచేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజల్లో ఉంటూ పార్టీని బలోపేతం చేశారు. మారిన రాజకీయ సమీకరణాలతో ఆ స్థానం పోటీ పవన్ చేస్తున్నారు. ఒకవైపు పిఠాపురంలో పవన్ పోటీ చేస్తారని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. మొదట్లో పవన్ పోటీ చేస్తే తాను దగ్గరుని గెలిపిస్తానంటూ చెప్పుకొచ్చిన వర్మ చివర్లో ప్లేట్ ఫిరాయించారు. తనకే సీట్ ఇవ్వాలని, తనకు కాకుండా ఎవరు పోటీ చేసినా ఊరుకునేది లేదన్నారు. ఇండిపెండెంట్గానైనా పోటీ చేస్తారంటూ ప్రతినబూనారు. ఇక మరోవైపు కొవ్వూరులో టికెట్ ముప్పడి వెంకటేశ్వరరావుకి ఇవ్వడంతో మాజీ మంత్రి అయినటువంటి జవహర్ కొంత సీరియస్గా ఉన్నారని తెలుస్తోంది. అసలు మొత్తంగా ఆ నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ లేకపోతే జనసేన పొత్తులకు సంబంధించి టీడీపీ శ్రేణులు ప్రధానంగా ఏం భావిస్తున్నారనే అంశాలకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి స్వయంగా జవహర్ గారి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి అసలు పూర్తిగా వారి అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం జవహర్ గారు. నమస్కారం అండి. ఎస్ జవహర్ గారు, ఎలా చూడాలని అంటే మీరు మొదటి నుంచి కూడా టీడీపీ పార్టీకి అత్యంత నమ్మకస్తులైన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. పార్టీ కోసం కష్టపడ్డటువంటి వాళ్ళల్లో మొదటి వరుసలో మీరు ఖచ్చితంగా ఉంటారు. అటువంటి మిమ్మల్ని కాదని వేరే వ్యక్తికి టికెట్ ఇవ్వడం కావచ్చు, అంటే మీరు మొదటి నుంచి కూడా ఖచ్చితంగా టికెట్ మీకే వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. మీ అభిమానులు కావచ్చు, అక్కడ కార్యకర్తలు కావచ్చు, ఖచ్చితంగా మీ వెంట ఉండి మిమ్మల్ని గెలిపించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో కూడా ఈసారి ఉన్నారు. అటువంటిది ఇప్పుడు వేరే వాళ్ళకి సీటు వెళ్ళడం కావచ్చు, అసలు ఏం జరుగుతుంది టీడీపీలో మొత్తంగా? టీడీపీలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దాదాపుగా ఉద్యోగానికి రాజీనామా 11 సంవత్సరాల సర్వీస్ కూడా వదిలి టీడీపీ పార్టీలో చేరి రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలి, కొవ్వూరు నియోజకవర్గం నుంచి అని భావించిన తర్వాత 2014లో సీట్ ఇవ్వటం, ఆ తర్వాత మంత్రి అవటం, తర్వాత తిరువూరు పంపించడం, ఇవన్నీ కూడా పార్టీ ఆదేశానుసారంగానే జరిగాయి. ఈరోజు జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి నన్ను కొవ్వూరు నియోజకవర్గంలో కావాలని వివక్షతకు గురి చేస్తూ నిర్ణయం తీసుకోవడం అనేది కోహనా ఆ పెత్తందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి దాన్ని ఈ రోజు నేను ఫెయిల్ అవ్వడం అనేది దురదృష్టకరం. అయినా మనోధైర్యం కోల్పోకుండా పోరాడతాం. అంతిమంగా ఏ విధంగా
వాళ్ళందరూ పెత్తందారులకు ఏ విధంగా బుద్ధి చెప్పాలనే దాని మీద మాకు ఒక పూర్తిగా ప్రజల సహకారం తీసుకున్న ప్రజలను కోరతాం ఏ విధంగా చేస్తారని. అంటే జవహర్ గారు ఇక్కడ ప్రధానంగా గత 5 ఏళ్లలో చూసుకుంటే టీడీపీ పార్టీని ఆయా నియోజకవర్గాల్లో నిలబెట్టడానికి కావచ్చు, లేకపోతే ఉమ్మడి జిల్లాలో కావచ్చు, మీరు చాలా కష్టపడ్డారు పార్టీ కోసం. ఇప్పుడు ఒక్కసారిగా మీకు కాదని ఇతరులకు టికెట్ ఇవ్వడంతో ఇది అంటే ఏ విధంగా అనిపిస్తోంది? ఇన్నేళ్ళు కష్టపడ్డటువంటి ఈ కాలానికి ఫలితం లేకుండా పోయిందని భావిస్తున్నారా? వాస్తవంగా పార్టీ ఓడిపోయిన తర్వాత ఏ నాయకుడు కూడా బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితుల్లో నేను బయటకు వచ్చి అన్ని టీవీ ఛానల్స్ లో కానీ అంత మీడియాలో కానీ పూర్తిగా నేను పార్టీని డిఫెండ్ చేస్తూ పార్టీ కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి నాకే ఈ విధంగా జరగడం అనేది తీవ్ర మనస్తాపానికి గురి చేసినటువంటి అంశం. ఏంటంటే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన తెలిసి అనుకోవట్లేదు. దీని వెనక ఏదో కుట్ర ఉంది, ఆ కుట్ర ఏదో నాకు కావాలి, నేను చేసిన తప్పేంటో నాకు తెలియాలి. ఇప్పుడు ఆర్థికంగా, ఉద్యోగ పరంగా, రాజకీయ పరంగా, అన్నిటి పరంగా వాళ్ళు నాకు ద్రోహం చేయడం అనేది కాదు. చెప్పండి. అంటే జవహర్ గారు మీరు ఎప్పుడూ కూడా పసుపు కండువాతోటే కనిపిస్తారు. ఎక్కడికి వెళ్ళినా కానీ పసుపు కండువాతో కనిపించే మీరు అంటే ఇప్పుడు జరిగినటువంటి ఈ ఏదైతే కొన్ని సమీకరణాల నేపథ్యంలో మీకు టికెట్ దక్కలేదు కాబట్టి మీరు ఇతర కండువా కప్పుకునే అవకాశం ఉందా, లేకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారనే వార్తలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇస్తారు? ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారు, కార్యకర్తల నాయకులతో మాట్లాడుతున్నాం. ప్రతి గ్రామాన్ని మాట్లాడిన తర్వాత ప్రజల అభిప్రాయం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు పునరాలోచన చేస్తారని ఆశిస్తా ఉన్నాం. అలా చేయకపోతే అప్పుడు ఏం చేయాలనేది ప్రజల నిర్ణయం మేరకు జరుగుతుంది. కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ఏం కోరుకుంటే జరుగుతుంది. ఎస్, అంటే జవహర్ గారు ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఒకవేళ పార్టీ మిమ్మల్ని పిలిచి ఎమ్మెల్యే పదవి కాకుండా ఇతర ఏదైనా పదవి కట్టబెడతామని భవిష్యత్తులో మీకు ఏదైనా చేస్తామని చెప్తే అక్కర్లేదు. నేను అడిగింది ఎమ్మెల్యే పదవి తప్ప వేరే పదవి అడగలేదు. రైట్, వేరే చోట పోటీ చేయమన్నా చేయనని చెప్పాను. ఈరోజు ఉద్దేశపూర్వకంగా వివక్షతకు గురి చేస్తాం మీద నిరసన అనేది ఏ విధంగా ఉండబోతుందో రేపు ఖచ్చితంగా చూపించబోతా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ జవహర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, చూస్తున్నాం కదా మొత్తంగా జవహర్ గారు అయితే చాలా ఖచ్చితంగా చెప్తున్నారు కొవ్వూరు నుంచి ఆయనకు టికెట్ ఎట్టి పరిస్థితుల్లో కేటాయించాల్సిందే, లేకపోతే తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో ఖచ్చితంగా పార్టీ చూస్తుందంటూ కూడా ఆయన రాజ్ న్యూస్ వేదికగా కూడా ఒక హెచ్చరికను కూడా జారీ చేశారు. చూద్దాం మరి భవిష్యత్తులో అంటే సమీప భవిష్యత్తులో టీడీపీ ఈ అంశానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో, మళ్ళీ ఆయన పిలిచి బుజ్జగించే ప్రయత్నం చేస్తుందా, పునరాలోచించే ప్రయత్నం చేస్తుందా కూడా వేచి చూడాల్సిందే. ఇంకా ప్రకటించకపోయినా పెనమలూరు టికెట్ రగడ టీడీపీకి తలనొప్పిగా మారింది. ఇక టీడీపీ చేసిన సర్వేలో మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు దేవినేని ఉమామహేశ్వరరావు పేరు ప్రస్తావనకు వచ్చింది. దీంతో బోడే ప్రసాద్ వర్గీయులు స్థానికత కార్డును బయటకు తీశారు. పెనమలూరులో స్థానికేతరులు వద్దంటూ నినాదాలు చేస్తున్నారు. బోడే ప్రసాద్ కూడా ఈ నిర్ణయంపై ఫైర్ అవుతున్నారు. తాను 5 ఏళ్లుగా ప్రజల్లో తిరుగుతూ పార్టీ బలోపేతానికి కష్టపడ్డారని చెబుతున్నారు. నిత్యం ప్రజల్లోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. అలాంటి తనకు టికెట్ ఇవ్వకుండా వేరే ఆలోచన చేయొద్దని అధినాయకత్వానికి హెచ్చరించారు. ఇప్పటికీ చంద్రబాబుపై తనకు నమ్మకం ఉందని, తనకే టికెట్ ఇస్తారని ధీమా వ్యక్తం చేస్తూనే హెచ్చరిక కూడా చేశారు. అనుచరులు ఎవరు ఆవేశపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు.
రైట్. పొత్తుల్లో భాగంగా టీడీపీ సీట్లలో జనసేన 21 సీట్లలో, బీజేపీ మరికొన్ని సీట్లలో పోటీ చేస్తున్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న నేతలకు సీటు పోటు తప్పలేదని చెప్పుకోవాలి. అంటే మరికొందరికి ప్రజాబలం లేనట్లు సర్వేల్లో వచ్చిందని పార్టీ అధినాయకత్వం వేరే లీడర్లకు కూడా సీట్లు ఇస్తోంది. సీటు తమకే వస్తుందని ఆశలు పెట్టుకున్న లీడర్లు అయితే ఇప్పుడు తీవ్ర ఉగ్రరూపం దాలుస్తున్నారనే చెప్పుకోవాలి. మొన్నటి వరకు ఈ పరిస్థితి వైసీపీలో కనిపించేది. అక్కడ కాక చల్లారింది. ఇప్పుడు ఈ ఫైర్ ఈ కూటమి పార్టీలో కనిపిస్తోంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ పార్టీలో కొంత కలకలం రేగుతుందని చెప్పుకోవాలి. కొన్ని సీట్లు జనసేనకు, మరికొన్ని బీజేపీకి ఇచ్చారు. అవి కాకుండా కొంతమందికి వ్యతిరేకత ఉన్నదనేటువంటి ఒక నేపథ్యంలో సీట్లను ఇతరులకు ఇవ్వడంతో చాలా నియోజకవర్గాల్లో అయితే ఇప్పటికే టీడీపీలో కొంత అంతర్మదనం జరుగుతోంది. సొంత పార్టీ నేతలే ఎదురు తిరుగుతున్నటువంటి నేపథ్యాన్ని గమనిస్తున్నాం. ఇందులో ప్రధానంగా పిఠాపురం కనిపిస్తోంది. పిఠాపురంతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి దుర్గారావు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి దుర్గారావు. పార్టీలో అయితే అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయనే చెప్పొచ్చు. ఎన్నికల సమయం దగ్గర పడుతుంటే టికెట్లు ప్రకటించడంతో దాదాపు తెలుగుదేశం పార్టీకి చెందిన టికెట్లన్నీ ప్రకటించింది. వివాదంగా ఉన్న ఒక 15 టికెట్లు తప్పించి మొత్తం టికెట్లు ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీలోని అసంతృప్తి ఒకేసారి బయటపడిందని చెప్పొచ్చు. కాకినాడ జిల్లా నుంచి అయితే జనసేన పార్టీ అధినేత పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి అక్కడ సీట్ ఎక్స్పెక్ట్ చేసిన ఎస్వీసన్ వర్మ అయితే నిన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అయితే తన వర్మ అనుచరులు తెలుగుదేశం పార్టీ కొంతమంది కార్యకర్తలు అయితే ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. అలాగే కార్యాలయాలు ఇతర సామాగ్రిని కూడా ధ్వంసం చేశారంటే అసంతృప్తులను ఏ విధంగా చూడొచ్చు. అలాగే వర్మతో కూడా చంద్రబాబు నాయుడు నిన్న ఫోన్ మాట్లాడడం ప్రయత్నించినప్పటికీ చంద్రబాబు నాయుడికి అందుబాటులోకి వెళ్ళకపోవడం, అలాగే ఈ రోజు టీడీపీ కార్యకర్తలతో సమావేశమై నా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పి ఒక పక్క వర్మ అయితే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కొవ్వూరు నియోజకవర్గంలో అయితే జవహర్ కాదని చెప్పి అక్కడ ముప్పుడి వెంకటేశ్వరరావుకి టికెట్ కేటాయించడంపై కూడా జవహర్ చాలా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఎందుకంటే పార్టీ కోసం అనేక రకాలుగా కష్టపడిన మనల్ని కాదని చెప్పి ముప్పడి వెంకటేశ్వరరావు లాంటి వారికి టికెట్ కేటాయించడంపై జవహర్ అయితే తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. మరోపక్క కృష్ణా జిల్లా నుంచి అయితే మైలవరం టికెట్ ఆశిస్తున్న దేవినేని ఉమామహేశ్వరరావు మరోవైపు వసంత కృష్ణప్రసాద్ మధ్యన అయితే తీవ్ర పోటీ నెలకొంది. వీళ్ళిద్దరిని బుజ్జగించేందుకు అయితే బోడే ప్రసాద్ నియోజకవర్గాన్ని అయితే ఒకరికి కేటాయించే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రజలకు రాసించింది. బోడే ప్రసాద్ గత కొంతకాలంగా ఆయన నియోజకవర్గంలో అయితే తీవ్రంగా కష్టపడి స్థానికంగా ఉండే టీడీపీ కార్యకర్తలను అయితే కలుపుకొని పోయారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్న వీరి కార్యక్రమాలపై ఎండగట్టిన బోడే ప్రసాద్ కాదైనప్పుడు అక్కడ ఆ ప్లేస్ లో దేవినేని ఉమాకి కేటాయించే విధంగా చేయడంతో అయితే బోడే ప్రసాద్ అయితే తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఎందుకంటే పార్టీ కష్టపడిన వాళ్ళు కాదని నియోజకవర్గం నుంచి బయట వచ్చిన దేవినేని ఉమాకి ఆ విధంగా కేటాయిస్తారని చెప్పి అయితే బోడే ప్రసాద్ అలాగే ఉన్నారు. అయితే దేవినేని ఉమా అయితే మరో పక్షంగా అసంతృప్తితో ఉన్నారు. తన నియోజకవర్గంలో వసంత కృష్ణప్రసాద్ కి ఇవ్వడం కూడా దేవినేని ఉమాకి నచ్చలేదు. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో గత కొంతకాలం నుంచి కష్టపడుతుంటే వసంత కృష్ణప్రసాద్ తీసుకొచ్చి ఇవ్వడానికి కూడా దేవినేని ఉమా ఒక విధంగా అసంతృప్తితో ఉన్నారు. అలాగే ఈ దేవినేని ఉమా ఒక విధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఇప్పుడు తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు నుంచి కూడా వెన్నంటే ఉన్న నాయకుడు కావడంతో అక్కడ మైలవరం టికెట్ వసంత కృష్ణప్రసాద్ కి ఇచ్చేసరికి దేవినేని ఉమా లాంటి సీనియర్ నాయకుడిని ఖాళీగా ఉంచకుండా బోడే ప్రసాద్ నియోజకవర్గాన్ని దేవినేని ఉమాకి ప్రకటించడంతో బోడే ప్రసాద్ అయితే మరో పక్క అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీలో అసంతృప్తి చూసాం. తెలుగుదేశం పార్టీలో ఈ అసంతృప్తివాదులను ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంతృప్తి పరుస్తారు, అసంతృప్తివాదులు ఎవరో పోటీ చేయకుండా ఏ విధమైన మంత్రం వేస్తారో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాలి. ఒకవేళ నిజంగా అసంతృప్తివాదులు మాత్రం పార్టీలో నిలబడితే అది పార్టీకి తీవ్ర మైనస్ అయ్యే అవకాశం ఉంది. స్థానికంగా ఉండే ఓట్లపై ప్రభావం చూపించి అక్కడ ఉన్న గెలిపోవటంలో కూడా డిసైడ్ చేసే అవకాశం ఉంది. అది వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అసంతృప్తివాదులకి చంద్రబాబు నాయుడు ఏ విధమైన మంత్రం వేసి తన వైపు మలుచుకుంటాడన్న అంశంపై అయితే మరి కొన్ని రోజులు వేచి చూడాలి. రైట్. అంటే దుర్గారావు, ఒకవైపు ఏదైతే పిఠాపురం సీటుకు సంబంధించి కూడా ఇప్పటికే ముద్రగడను కూడా పార్టీలో చేర్చుకోవడం, ఆయన పవన్ కళ్యాణ్కు పోటీగా పిఠాపురంలో నిలబెట్టాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే ఈ నేపథ్యంలో ఒకవైపు అక్కడ ఎన్వీఎస్ఎస్ వర్మ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. అసలు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు ఇటు టీడీపీ జనసేన నేతలు ఈ మొత్తం వ్యతిరేకతని?
ఎస్, ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేస్తుందంటే ఎవరెవరికి టికెట్లు దక్కలేదు అసంతృప్తివాదులకి గేలం వేయడానికి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక టీం ని కూడా రెడీ చేసింది. ఈ టీం ఆల్రెడీ టికెట్లు రాని వాళ్ళందరికీ ఫోన్లు చేసి పార్టీలోకి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. మీకు పార్టీ నెగ్గిన తర్వాత సముద్ర స్థానం కల్పిస్తామని చెప్తున్నారు. అలాగే వర్మకి ఫోన్ చేశారు, అలాగే జవహర్ కూడా ఫోన్ చేసినట్టు మనకి సమాచారం, అలాగే బోడే ప్రసాద్ కూడా ఫోన్ చేసినట్టు సమాచారం. ఇలాగా అసంతృప్తివాదులు ఎవరెవరు ఉన్నారో తెలుగుదేశం పార్టీలో టికెట్ దక్కని వాళ్ళని అందరినీ వాళ్ళకి వైఎస్ఆర్సీపీ పార్టీ గేలవేస్తుంది. ఇంకపోతే పిఠాపురం నుంచి అయితే వరమని గత కొంతకాలంగా గేలవేస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే అక్కడ వర్మకి ఎస్వీఎస్ఎన్ వర్మ టీడీపీని పార్టీ టికెట్ ఆశిస్తున్న ఆయనకి టికెట్ దక్కదని కొంతకాలంగా వర్మ వైపు వస్తుంది. కానీ వర్మకి కూడా అదే పిఠాపురం నుంచి టికెట్ ఇవ్వడం ఎక్స్పెక్ట్ చేయడం తోటి వర్మ ఇటు తేల్చుకోలేకపోతున్నారు. అయితే నెగ్గించిన తర్వాత వర్మకి ఎమ్మెల్సీ ఆఫర్ లాంటివి కూడా చేయబోతున్నారు అన్నట్టు మనకు సమాచారం. ఆయన వర్మ ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఇంకా కార్యకర్తలతో సమావేశమయ్యి కార్యకర్తలకు అభిష్టం మేరకు నేను టీడీపీ పార్టీలో ఉండాలా అయితే పోటీ చేయాలన్న అంశంపై అయితే వర్మ తెలియజేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఈసారి పోటీ చేసేటప్పుడు గడ్డు పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక పక్క టీడీపీ నుంచి ఎస్వీఎస్ఎన్ వర్మ కనుక వ్యతిరేకంగా ఏమైనా పోటీ చేస్తే అది తప్పకుండా జనసేన పార్టీ అభ్యర్థి పవన్ కళ్యాణ్ పై పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ఓట్లు తెలుగుదేశం పార్టీ ఓట్లని ఎస్వీఎస్ఎన్ వర్మ కంపల్సరీ ఒక 10 to 15% ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఎఫెక్ట్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై పడుతుంది. అలాగే ముద్రగడ్డను కూడా రణంగంలోకి ఏమైనా దిప్పితే కూడా ఆ ఎఫెక్ట్ కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై పడి పిఠాపురం నియోజకవర్గం ఈసారి గెలుపు అంత ఈజీగా కాదన్న అంశంపై ఉన్న మనకి స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ థ్యాంక్ యూ దుర్గారావు. ఎస్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని స్థానాల్లో టీడీపీలో అంతర్గత మదనమైతే జరుగుతోంది. అంటే సొంత పార్టీలోని నేతలే వాళ్ళకు ఎమ్మెల్యే టికెట్లు దక్కట్లేదని పార్టీకి ఎదురు తిరుగుతున్నటువంటి ఒక పరిస్థితిని అయితే రాష్ట్ర వ్యాప్తంగా గమనిస్తున్నాం. అంటే మొన్నటి వరకు వైసీపీలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపించినప్పటికీ కొంత వైసీపీలో సర్దుకొని ఇప్పుడు కూటమిగా ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీలో ఈ పరిస్థితి కనిపిస్తోందని చెప్పుకోవాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మురళి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మురళి. థ్యాంక్ యూ విజయ్. తెలుగుదేశం పార్టీ అంటే కూటమి అభ్యర్థులు 31 చోట్ల, అంటే జనసేన అభ్యర్థులు 21 చోట్ల, అలాగే బీజేపీ అభ్యర్థులు 10 చోట్ల, అంటే 31 స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు అయితే సీనియర్లు కానివ్వండి, తెలుగుదేశం అభ్యర్థులు అయితే కొంచెం అసహనంతో ఉన్నారని చెప్పొచ్చు. ఇప్పటి వరకు గత 40 సంవత్సరాలు కానివ్వండి, గత కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని అంటుపెట్టుకుని తెలుగుదేశం పార్టీలో టికెట్ కోసం ఉన్న నేతలు అయితే అసహనంతో ఉన్నారని చెప్పొచ్చు. ఉదాహరణకి పిఠాపురం చూసుకున్నట్లయితే అక్కడ వర్మ 2014లో టీడీపీ తరఫున సీట్లు రాపోయేసరికి అప్పుడు ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేసి గెలుపొంది మళ్ళీ తెలుగుదేశంలో పార్టీలోనే జాయిన్ అయ్యారు. అలాగే పెనమలూరు చూసుకున్నట్లయితే బోడే ప్రసాద్ అక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యే కాదని దేవినేని ఉమాకి ఇస్తారని చెప్పి అక్కడ కూడా ప్రచారం జరుగుతుంది. అక్కడ కూడా టికెట్ పోరు జరుగుతుందని చెప్పుకోవచ్చు. కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి అయితే మాజీ మంత్రి జవహర్ సీట్ ని ఆశించారు. జవహర్ కి సర్వేలు అనుకూలంగా లేవు. అక్కడ సంబంధించిన లోకల్ నాయకులు కూడా జవహర్ కి సీట్ ఇస్తే మేము తెలుగుదేశం పార్టీకి చేయమని చెప్పి నా నేపథ్యంలో గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకి కొవ్వూరులో సీట్ ఇచ్చారు. జవహర్ కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 31 స్థానాల్లో తెలుగుదేశం సీనియర్ నేతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. కొందరు ఈ నేతల్లో కొంతమంది మేము ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేస్తామని చెప్పి అధిష్టానానికి అయితే అల్టిమేటం జారీ చేశారు. దీంతో తెలుగుదేశం అధిష్టానం తలబట్టుకునే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు అసంతృప్తి నేతలకు ఫోన్లు చేసి బుజ్జగిస్తున్నారు. అలాగే కొంతమంది నేతలను అమరావతి రావాలని చెప్పి కూడా పిలుపునిచ్చారు. ఈ ఉమ్మడి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో అయితే కొంతమంది సీనియర్లకు కొంతమంది సీట్ల త్యాగం చేయాల్సి వస్తుంది. మీకు అధికారం వచ్చిన తర్వాత పార్టీలో మీకు సంస్థిత స్థానం కల్పిస్తాము, అలాగే
అధికారం వచ్చిన తర్వాత మీకు ఏదో ఒక పదవి ఇస్తామంటూ కూడా నచ్చ చెప్పే ప్రయత్నాలు అయితే తెలుగుదేశంలో జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు గత 40 సంవత్సరాలుగా మేము తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఉన్నా, మాకు సీట్లు అంటే ఈ పొత్తుల నేపథ్యంలో మాకు సీట్లు గల్లంతవుతున్నాయి, దీని కారణంగా మేము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి తెలుగుదేశం సీనియర్ నేతలు అయితే వాపోయే పరిస్థితులు అయితే ఉన్నాయి విజయ్. ఎస్, అంటే అసలు టీడీపీ ఏం చేయబోతుంది అసంతృప్తుల విషయంలో అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగానే ఉందంటట్లు చెప్పుకోవాలి మురళి. అంటే ప్రధానంగా ఎవరైతే ఇప్పటికి సీటు దక్కించుకోకుండా ఎదురు తిరుగుతున్నారో వాళ్ళకి సంబంధించి అసలు టీడీపీ ఎలా బుజ్జగించే అవకాశం ఉంది, ఒకవేళ బుజ్జగించకపోతే ఆ వ్యతిరేకతను ఎలా ఎదుర్కొనే అవకాశం ఉంది? ఆ టీడీపీ గత 2 లిస్టుల్లో రాని సీనియర్ నేతలను అయితే ఇప్పటికే చంద్రబాబు నాయుడు అమరావతికి పిలిపించుకుని కొన్ని పార్టీ కోసం కొన్ని త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంది. అది నేనైనా సర్వేల్లో నా పనితీరు బాగోలేదని సర్వేల్లో వచ్చినా కూడా నా టికెట్ కూడా తీసుకునే పరిస్థితి అయితే ఉంది. ఆ కారణంగానే మిమ్మల్ని పక్కన పెడుతున్నాము, పార్టీ అవసరాల కోసం మిమ్మల్ని వినియోగించుకుంటాం, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి మిమ్మల్ని గౌరవిస్తాము, పార్టీకి మీరు చేసిన సేవలు అయితే తెలుగుదేశం పార్టీ గుర్తించుకుంటుంది, తెలుగుదేశం పార్టీ కోసం మీరు త్యాగాలు చేయాలంటూ కూడా కొందరు నేతలను ఫోన్లలో కూడా బుజ్జగించారు. ఫోన్లలో బుజ్జగించిన నేతలు వినన నేతలను అయితే డైరెక్ట్ గా అమరావతికి పిలిపించుకుని కూడా వారిని బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. వైసీపీ పార్టీలోనే ఈ విధంగా ఉంది. తెలుగుదేశం పార్టీ 2 లిస్టులు ప్రకటించిన తర్వాత సీనియర్ నేతల్లో కూడా ఈ అసంతృప్తి ఉన్న కారణంగా అయితే చంద్రబాబు నాయుడు వీటిపై దృష్టి పెట్టి నాయకులను థ్యాంక్ యూ మురళి. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీలో అంతర్గతంగా ఎదుర్కొంటున్నటువంటి వ్యతిరేకతకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రమేష్, కొన్ని నియోజకవర్గాల్లో అయితే సొంత పార్టీలోనే టికెట్ దక్కలేదనే కోపంతో కొంతమంది నేతలు ఎదురు తిరుగుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. కొన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలు కావచ్చు, లేకపోతే మరికొంతమంది కావచ్చు, కొంతమంది లీడర్ల అనుచరులు కావచ్చు, టీడీపీ జెండాలు తగలబెట్టేటువంటి పరిస్థితులను కూడా గమనిస్తున్నాం. అసలు మొత్తంగా టీడీపీలో అంతర్గతంగా ఏం జరుగుతోంది, వ్యతిరేకతను టీడీపీ ఏ విధంగా ఎదుర్కొంటోంది? ఏదైతే విజయ్ మీరు చెప్పినట్లుగా నిన్న 34 రెండవ జాబితా విడుదల చేసిన దగ్గర నుంచి కూడా అసమ్మతి తెగలు రాష్ట్ర వ్యాప్తంగా తెగలు రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందుగానే భావించాము, ఎందుకంటే దాదాపు 31 సీటుకి సంబంధించి కూడా అటు టీడీపీ బీజేపీకి సంబంధించినటువంటి సీట్లు పొత్తులో భాగంగా వెళ్ళినటువంటి నేపథ్యంలో అవన్నీ కూడా చక్కబెట్టాల్సినటువంటి అవసరం టీడీపీ అధినేత చంద్రబాబు పైన ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి మాజీ మంత్రి జవహర్ కూడా ఒక నిరసన వ్యక్తం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొవ్వూరు టికెట్ ఆశించినటువంటి నేపథ్యంలో కూడా ఆయన కూడా కార్యకర్తలతో రోడ్డెక్కినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మొదటి నుండి పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తులకి సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదని చెప్పి కూడా టీడీపీ శ్రేణులు, అటు పార్టీ కష్టపడినటువంటి ఇన్ఛార్జీలు కూడా అసమ్మతి వర్గం నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ లిస్ట్ లో పూర్తిగా కూడా సీనియర్లకు ఒక మొండి చేయి చూపించాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాజీ మంత్రి దేవినేని ఉమా గాని, అదేవిధంగా బోడే ప్రసాద్ సంబంధించి కానీ, అటు కళా వెంకట్రావు గారికి సంబంధించి కూడా ఇంతవరకు కూడా ఒక క్లారిటీ లేనటువంటి, అటు గంటా శ్రీనివాస్ కూడా ఇంతవరకు క్లారిటీ లేనటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే నిన్న 34 సీట్లు, మొత్తం 128 సీట్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించినటువంటి మరో 16 సీట్లు ప్రకటించాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో ఆ సీట్ల పైన చంద్రబాబు కసరత్తు చేస్తున్నాడు. అసమ్మతి వర్గాన్ని ఓ పక్క పూర్తిగా కూడా వారికి సరైన ప్రాధాన్యత ఇవ్వాల్సింది కాబట్టి 16 సీట్ల పైన కసరత్తు, అదేవిధంగా పార్లమెంటు సీట్ల పైన కసరత్తు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక పూర్తి స్థాయి సెగలు మరికొన్ని రోజులు జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది విజయ్. థ్యాంక్ యూ రమేష్. ఇది ఇవాళ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.